జత జత ఒక జత అంటే 2 పిల్లలు జత 22,000 సార్. జత 22,000 ఒక్కొక్కటి 11,000 పడ్డది. ఒకటి 11,000 పడ్డది సార్. నెల 20 రోజులు అట్లా అంటే 2 నుంచి 3 నెలలు మనం పెంచుకోవాలి అంతే. మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ అయితే అంతవరకు మళ్ళీ వ్యవసాయం పని చూసుకుంటాం. మంచిగానే ఉంటుంది సార్. ఎందుకంటే చేసుకోవాలి, కష్టం పని రోజు ఉంటది కదా, ఇంకా రోజు ఉంటుంది. ఎటు పోవడానికి ఏది ఉండదు సార్. ఇప్పుడు మీ దగ్గర అక్కడ కలిసేసిన మళ్ళీ ఎమ్మడే ఇక్కడ గొల్లు లేట్ అయితేనే వచ్చేసిన. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. మనతో పాటు రైతు పెద్దన్న గారి బాలరాజు గారు ఉన్నారు. వారు వ్యవసాయం చేసుకుంటున్నారు, కూరగాయలు పండిస్తున్నారు, గొర్రెలు పొట్టేలు తెచ్చుకొని పొట్టేలను పెంచుతున్నారు. వెనకాల కనపడుతుంది కదా ఒక చిన్న షెడ్డు, అందులో కోళ్ళను, నాటు కోళ్ళను కూడా పెంచుతున్నారు. ప్యూర్ ఊరు నాటు కోళ్ళను వాళ్ళు పెంచుతున్నారు. సో వారి సాగు అనుభవాన్ని, అదేవిధంగా పొట్టేళ్ల పెంపకము, ఇన్ని రకాల పనులు ఏ విధంగా చేసుకుంటున్నారు, వాటిలో ఎలాంటి లాభం ఉంది, వాటిని పెంచడం కోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది, ఏ రకంగా ముందుకు సాగుతున్నారనే వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలంలో ఉన్న నెర్విన్ అనే గ్రామం ఇది. ఊరుకు దాదాపు ఒక కిలోమీటర్న్నర దూరంలో వాళ్ళు ఇక్కడ వాళ్ళ వ్యవసాయ పొలం దగ్గర ఈ రకమైన ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మనం ఉన్నదంతా కూడా టమాటా పండిస్తున్నారు. ఇందులో ఈ పక్కన పుంటికూర అంటే గోంగూర కొంత పండిస్తున్నారు. ఇక్కడ పొట్టేలు పెంచుకుంటున్నారు. ఆ వెనకాల షెడ్లోనేమో నాటుకోళ్ళు పెంచుతున్నారు. సో వారితో మాట్లాడదాం. ఇంకా ఏ పంటలు సాగు చేస్తున్నారు, ఇవన్నీ ఎన్నాళ్ళుగా పంచుతున్నారనే విషయాన్ని కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎన్నాళ్ళ నుంచి ఈ పొట్టేళ్ళు కోళ్ళు పెంచుకుంటున్నారు మీరు? పొట్టేళ్ళు అయితే ఒక నెల అవుతుంది సార్. ఫస్ట్ బ్యాచ్ నాటుకోళ్ళు ఒక 3 నెలలు అవుతుంది సార్. 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఈ వ్యవసాయం ఎప్పటి నుంచి చేసుకుంటారు? వ్యవసాయం బాగానే 20-30 సంవత్సరాలు అయితే. 20-30 సంవత్సరాలు. ఏమేమి పంటలు పండిస్తారు ఎక్కువ? వరి, బుడ్డలు, మినుములు, ఇంకా జొన్నలు, మక్కలు. వరి, వేరుశెనగ, మక్కలు. ఇంకా ఒక్కోసారి ఒక్కో పంట. ఇప్పుడు ఆ టమాటా వేసుకున్నారు, ఇక్కడ గోంగూర, ఇది కూరగాయలు, టమాటా ఇప్పుడే స్టార్ట్ చేసినాయి. వర్షాకాలం స్టార్టింగ్ చేసిన. ఓకే. సో ఈ పొట్టేళ్ళు ఎన్ని తెచ్చుకోరు ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్లో? ఫస్ట్ బ్యాచ్లో ఒక 40 పొట్టేళ్ళు ఉన్నాయి సార్. 40 పొట్టేళ్ళు. ఇప్పుడు దాదాపు బాగానే పెరిగినాయి. ఇంకా అమ్మకానికి వచ్చినాయి. ఈ మక్కలు కూడా ఇప్పుడు మక్కలు దాంట్లో కొరకే వేసినాం సార్. వాటికి మేతకి వేసినాం. మక్కలు వలగొట్టి దాని ఒక బక్రీద్ వరకు అమ్మాలని, బక్రీద్కు అమ్మాలనేది పెట్టాలని. ఎక్కడ తెచ్చుకోరు? ఏ మార్కెట్లో తెచ్చుకోరు? పెబ్బేర్లోనేనా మార్కెట్. ఒక్కొక్క పొట్టేలు పిల్ల ఎంత ఉండే అప్పుడు? ఎంత బరువు ఉండే? ఎన్ని రోజుల పిల్ల? జత ఒక జత అంటే 2 పిల్లలు. జత 22,000 సార్. జత 22,000 ఒక్కొక్కటి 11,000 పడ్డది. ఒకటి 11,000 పడ్డది. అంటే ఎన్నాళ్ళ పిల్లలు అవి? అవి 6-7 నెలల పిల్లలు ఉంటాయి సార్. 6 నుంచి 7 నెలల వయసు ఉన్న పిల్లల్ని మీరు తెచ్చుకున్నారు. ఒక జత వచ్చేసి ఒక జత 22,000. ఒక్కొక్క పిల్ల ఖరీదు తెచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? అంతే నెల రోజులు అయింది సార్. నెల అయిందా? ఇంకెన్నాళ్ళు పెంచాలి మనం? ఈ బక్రీద్ దగ్గర ఇంకా ఒక నెల చిల్లర ఉంటుంది సార్. నెల 20 రోజులు అట్లా అంటే 2 నుంచి 3 నెలలు మనం పెంచుకోవాలి. అంతే. మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ అయితే అంతవరకు మళ్ళీ వ్యవసాయం పని చూసుకుంటాం. ఇప్పుడు వీటికి ఏమైనా షెడ్ ఉందా? దీనికి ఏం లేదు. ఇప్పుడు పక్కనే ఎండాకాలం కాబట్టి ఇప్పుడు సపరేట్ ఊక ఆపుతాం. మళ్ళీ అక్కడ తోటలో అది ఒల ఉంటుంది, అక్కడ చెట్ల కింద ఆపుతాం. మామిడి తోట కూడా మీదేనా? ఇది మనదే సార్. మామిడి తోట ఉంది. మామిడి తోట ఉంది. మీకు ఈ పంటలు సాగు చేస్తారు, మళ్ళీ ఈ కూడా ఎక్స్ట్రా పని పెట్టుకురు ఇవన్నీ. ఇవాళ ఎక్స్ట్రా పని మనం ఊకున్నకుండా ఇక్కడ కొత్తగా పెట్టుకున్నారు. ఎక్కడెక్కడో వచ్చిన అంటున్నారు, ఇంతకు ముందు కూడా చెప్తారు. నెల్లూరు పోయినాం. నెల్లూరు కూడా వచ్చినాం సార్. మార్కెట్ ఇవి ఎట్లా దొరుకుతాయి అని రేట్లు ఎట్లా ఉంటాయి, తక్కువ రేట్లు ఇట్లా దొరుకుతాయి అనిపోతే అక్కడ రేట్లు మనకంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి సార్. మనకంటే కూడా ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి పొటాన్లు బాగున్నాయి, మనకంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి. అదేలే, ఇంకా సరుకును బట్టి రేటు ఉంది. అదే. సో ఇప్పుడు మీరు మరి అమ్మేసరికి ఎంత ధర పోవచ్చు, అంటే ఎంత బరువు పెరగాలి ఇప్పుడు అప్పటికి ఇవి? సార్ అమ్మేటాలకంటే ఇప్పుడు మనం ఒక 2 నెలలు సాకినామంటే మనకు ఒక 15 పిల్లకాడ ఒక 2,000 వస్తే సార్. పిల్లకు 2,000 వస్తే ఒక 40 పిల్లలు తెచ్చుకున్నాం కాబట్టి ఒక 80,000 మిగులు. తొందర అమ్ముకోం, మనం తొందర అమ్మేస్తాం. 2-3 నెలల్లో మనకు పని అయిపోతుంది. మళ్ళీ సీజన్ లో మళ్ళీ ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు, పని లేనప్పుడు తెచ్చుకుంటాం. వ్యవసాయం పని ఉన్నప్పుడు ఇది పెట్టుకోరు. అదే వ్యవసాయంలో మనకి ఎక్కువ పనులు ఉన్న కాలంలో ఈ పొట్టేలు బ్యాచ్ పెట్టుకుంటాం. ఇప్పుడు పనులు లేవు కాబట్టి 2 నెలలు ఇవి. మీకు బాగానే నీళ్లు ఉన్నాయా? ఎట్లా నీళ్లు పుష్కలంగా శంకర సముద్రం నుండి ఇప్పుడు మీ పైప్ లైన్ ఒక 3 కిలోమీటర్లు 4 ఇంచుల పైప్ వేసి
మోటార్ తెచ్చుకోరు. 10 HP మోటార్ వేసిన సార్. ఏదా చెరువా అది? ఈ శంకర సముద్రం మీ నెరవిన్ చెరువు కాకుండా వీటి కింది కొట్టున్నది ఇక్కడ కానేపల్లి చెరువు. ఆ నుంచి పైప్ లైన్ చేసిన 3 కిలోమీటర్. మీకు బోర్లు లేవు ఇక్కడ? బోర్లు లేవు సార్ ఇక్కడ ఎడారి పొలం. బోర్లు నీళ్లు కూడా కావడం ఒకటే బోర్ వేసిన. ఆ చెరువులో ఎప్పటికి నీళ్లు ఉంటాయా? ఎప్పుడు స్టోరేజ్ ఉంటాయి. లోపలికి వెళ్ళి నీళ్లు మోటార్లు షిఫ్ట్ మోటార్లు కూడా వేసుకుంటాం అక్కడ. నీళ్ళు అట్లా ఇప్పుడు ఎండాకాలం అయినా కూడా అంతో ఇంతో గడ్డి అవి ఇవి మీకు దొరుకుతుంది. పచ్చగా ఉన్నాయి నీళ్ళు అయితే ఇంకా ఫ్రీగా మస్తు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి సార్. ఇప్పుడు మళ్ళీ వీనికి గడ్డేనా ఇట్లా నేల మీద అటు ఇటు తిప్పుకొస్తారా రోజు? సార్ అదే అక్కడ కనిపించేది ఒక 2 ఎకరాలు జాడు జల్లి తోట అవతల అలా కూడా తిప్పుతారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళే వస్తున్నా సార్. అదే మేము వచ్చినామని వచ్చేసిన. అదే మేము వచ్చేసరికి పైకి అక్కడ నల్లాలు కూడా కొడుతున్నాయి జాడుకు. అక్కడ జాడు అంటే గడ్డ ఈ తైదలు అన్ని మిక్సింగ్ వేసి చల్లుకున్నాం. ఏది ఓన్లీ ఇది మేత కోసమే? మేత కొరకే వాటిని అలా తిప్పుతారు ఇక తీసుకొని అక్కడనే తిప్పుతాం. ఇట్లానే సేమ్ ఇట్లానే. ఓకే, అయితే ఇప్పుడు ఇవి ఒక 3 నెలలు మనం పెంచుకుంటే ఒక 2,000 రూపాయలు లాభం వస్తుంది. ఇంకేం పెడతారు మరి దీనికి? ఇంకేం లేదు సార్ దీంట్లోకి. ఇప్పుడు బుడ్డకల్లి ఉంటుందా రొట్టె పిండి, ఆ బుడ్డకల్లీలు ఇంత ఉప్పు అది వేసి తాపుతాం. ఇప్పుడు మొక్కజొన్న పిండి పెడుతురా? మక్కలు ఇప్పుడు స్టార్ట్ చేయాలి సార్. ఈ మక్కలు ఏరుతున్నాం. కట్ చేసినట్టు నిన్న మొన్న కొద్దిగా కట్ చేసినాం. మక్కలు ఏరి దానా వాళ్ళ కొట్టి ఈ దీంట్లో కొరకే పెడుతున్నాం సార్. రోజు ఒకసారి 2 సార్లు వేస్తాం? వేస్తాం, 2 మాటలు వేస్తాం. మక్కలు వేస్తాం. మీరు ఎంతసేపు కాస్తారు ఇట్లా? బయటికి ఎంతసేపు వదులుతారు రోజు? ఒక 3 గంటలు అట్లా ఇప్పుడు వదులుతాం సార్. పొద్దుగాల 3 గంటలు వదిలి మళ్ళీ 3 వరకు, మళ్ళీ 3 నుండి మళ్ళీ బయలుదేరితే మళ్ళీ సాయంత్రం పొద్దుముక మళ్ళీ మేపి మళ్ళీ లోపలికి కొట్టేస్తాం. సలవుటనే తిప్పుతారు. కొంచెం మధ్యాహ్నం ఎండ ఉన్నప్పుడు కొంచెం మీరు 2 గంటలు రెస్ట్ ఉంటాయి. ఇంకా కోళ్ళు ఇలా పెంచుకుంటారా? కోళ్ళు కూడా ఇక్కడ ఇటు పోదారండి. కోళ్ళు కూడా నాటుకోళ్ళు తాకినాం సార్. కోళ్ళు షెడ్ వేసుకురా? ఇక్కడ మీరు కొత్తగా వేసుకురా? ఇది కొత్తగా వేసుకున్నాం. ఇంతవరకు ఇది డబ్బా ఉండే బ్లూ కలర్ లో ఉన్నది, నీల రంగులో ఉన్నది ఇంతకు ముందు ఉండే. ఈ డబ్బా ముందున్నది. ఎందుకు అది మీరు బాయ్ కాడ సామాన్ స్టోరేజ్ ఏమైనా పిండి సంచులు నానకుండా ఏదైనా ఎండకు మనకు వాన వచ్చినా లోపల ఉండనికే మీకు అని తావు చేసుకున్నాం. ఇప్పుడు దానికే అనుకున్నా ఇస్తుంటా మళ్ళీ ఈ షెడ్ వేసుకోరు. ఇదంతా తక్కువ దాంట్లోనే వేసినట్టున్నారు. ఏమేమి పెట్టుకోరు దీనికి? తడకలతో వేసిరా? తడకలు వేసినాం. ఇవన్నీ తడకలే కదా? ఈ తడకలు వేసి పైనంగా ఫ్లెక్సీనో ఏదో కప్పుకోరు, వర్షం పడకుండా మీరు కవర్ వేసుకో. ఇదంతా జాలి, సన్న జాలి, పాములు అయిపోకుండా. చిలకలు ఉన్నాం కాబట్టి అడవిలో పాములు గేములు పోకుండా ఇట్లా కట్టుకున్నారు. 3 అడుగులు ఎత్తు. మిగతాదంతా జాలి 3 ఇంచులు, 2.5 ఇంచులు ఉంటుందా? 2.5 ఇంచుల జాలి వేసుకున్నాం. దీనికి ఎంత ఖర్చు పెట్టారు ఈ షెడ్ వేసుకోవడానికి? ఒక 15,000 అంతా అయిపోయింది సార్. 15,000 అయిపోయింది. పైన తడకలు అయితేనే మొత్తం ఎక్కడ తెచ్చుకోరు ఇవి తడకలు? కొత్తకోటలో ఇచ్చినాం. దొరుకుతాయి సార్. తడకలు తెచ్చుకొని ఇక ఈ పోలు కొన్ని తక్కువ అయితే కొట్టుకున్నారు. 6 అడుగులు అటు ఇటుగానే ఉంది. ఇప్పుడు కోళ్ళు అంటే మీవి నాటుకోళ్ళేనా ఊర్లవి లేదంటే బ్రీడ్ సార్? బ్రీడా? బ్రీడ్ కోళ్ళే. చిన్న పిల్లలప్పుడు తెచ్చినాం, సాగినాం. మీరే పెంచి పెద్ద చేసుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి కదా మళ్ళీ? మిషన్ తెచ్చినాం సార్. ఏది గుడ్ల బొదిగించుకునేటనుక మిషన్ తెచ్చినాం. ఆ మిషన్ ద్వారా ఇంటికాడ పెట్టుకున్నాం. ఇంటికాడ నుండి ఇక పిల్లలు తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెంచుతున్నాం. ఇది షెడ్ సార్. బ్రీడ్ కోళ్ళు కూడా కొన్ని పెంచుకుంటారు. ఇవన్నీ ఇప్పుడు అవేనా? ఊళ్ళే కావు? కావు బ్రీడ్ కోళ్ళే ఇవి. దీనిలకు కోళ్ళకు పడ్డ గుడ్లు అయితే మిషన్ కేసి మిషన్ ఇంట్లో పెట్టుకున్నారు. మిషన్ ఇంటికాడ ఉంది. అది చల్లగా ఉండాలి. అంత వేడి ఉంటుంది రేకుల షెడ్ కాబట్టి. కరెంట్ ఉండదు సార్. కరెంట్ ఉండదు. కాకపోతే సోలార్ బల్బు నైట్ పూట లైటింగ్ ఒకటి లైట్ కోసం పెట్టుకోరు. లైట్ కొరకు పెట్టినాం సోలార్. అయితే మరి ఇవన్నీ ఎక్కడ తెచ్చుకున్నారు? ఇవి ఇక్కడ సాగిన వాళ్ళు ఉంటారు కదా సార్, నాటుకోళ్ళు బ్రీడ్ సాగిన వాళ్ళ కాడ వాళ్ళ దగ్గర తెచ్చుకోరు. వీటిని స్పెషల్ గా పెంచుతున్నారు. ఇవి పెరుగుతుంటే కొంచెం పెద్దగా అయినాక మళ్ళీ స్పెషల్ గా పెంచుతారు ఒక్కొక్క దాన్ని. మళ్ళీ వేరే సపరేట్ పెట్టేస్తాం అవి కూడా. సో ఇప్పుడు 3 నెలలు అవుతుంది ఇవి పెంచబట్టి? 3 నెలలు అవుతుంది స్టార్ట్. ఎట్లా ఇప్పుడు కూరగాయలలో ఏమేమి వేసుకోరు మరి? కూరగాయలు చిక్కుడుకాయ, చెవలకాయ, టమాటాలు. చెవలకాయ అంటే? చెవలకాయ బీర్ని చిక్కుడుకాయ అంటారు. చెవలకాయ, అది చిక్కుడుకాయ. ఇంకా కాకరకాయలు కూడా వేసినాం. ఇంకా బీరకాయలు,
టమాటా గోంగూర అవి వేసినాం. ఎక్కడ తీసుకుపోతారు మార్కెట్కు? ఇక్కడనే కొత్త కొట్టకే తీసుకుపోతాం. పాలెం ఇంకా మా ఊర్లో కూడా సంత అవుతుంది మా ఊర్లో అన్ని ఓకే ఓకే అమ్మేస్తాం సార్. అట్లా ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ. టమాటాకు రేట్ అయినట్టు వదిలిపెట్టినట్టు లే ఊళ్ళో అమ్ముతాం సార్. ఊళ్ళో అమ్ముతారు. 10 రూపాయలు కేజీ అయినా ఊళ్ళో అమ్మేస్తాం. అదే మళ్ళీ అక్కడ ఎక్కడ తీసుకోపోవడం కంటే కూడా ఇక్కడనే మన ఊర్లో అమ్ముతాం. ఇంకా ఊర్లో అయినా అమ్ముడు పోతాయి. ఎట్లుంది మరి ఈ కోళ్ళ పెంపకం కానీ పొట్టేళ్ల పెంపకం కానీ? మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకు వ్యవసాయం ఒకటే చేసుకునే కొద్ది కాదు సార్. దీంట్లో ఇంత దాంట్లో ఇంత చేసుకుంటే మనకు 10 రూపాయలు మేలు అవుతాయి. అవునవును. ఎన్ని ఎకరాలలో చేసుకుంటారు మొత్తం వ్యవసాయం? మొత్తం మనకు 7 ఎకరాలు చిల్లర ఉంటుంది సార్. 7 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటారు. మీరు మీ భార్యనా? ఏం పేరు మీ భార్య? ఇక్కడ ఉన్నట్టున్నారు. మా భార్య పెంటమ్మ. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి. పిల్లలు కూడా ఉన్నారు కానీ ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చదువుకుంటారా? మెకానిక్ చేస్తారు. ఒక బాబు ఇంకా వ్యవసాయం మా కింద చేస్తారు. ఓకే. అంత కుటుంబం అంతా అందరు కలిసి పని ఎక్కున్నప్పుడు అందరు సాయం చేస్తారు. అందరం సాయం చేస్తారు. అట్లా సార్. సో ఇంకా అట్లా నీళ్లు దూరం నుంచి నీళ్లు తెచ్చుకొని వ్యవసాయం చేసుకుంటారు. ఇట్లనే మళ్ళీ ఈ కోళ్ళ పెంపకం మొదలు పెట్టారు, పొట్టేళ్ల పెంపకం మొదలు పెట్టారు. వ్యవసాయం అన్ని ఒకటే చేసుకుంటే కాదు సార్. అన్ని పొద్దున్న లేస్తే మీరు కొంచెం ఊరుకు కూడా దూరంగా ఉంది. వస్తే ఈయనే ఉంటారు పొద్దునే ఉంటాం. మళ్ళీ సాయంత్రం చీకటి పడితే మళ్ళీ చీకటి పడ్డాక ఇంటికి పోయి భోజనం చేసి మళ్ళీ ఎమ్మడే వచ్చేస్తాం. మళ్ళీ వస్తాం. మళ్ళీ నైట్ ఉంటుంది. నైట్ ఇక్కడనే ఉంటాం. అదే ఒకరు ఉండాలి. చేనుకు నీళ్ళు వేసుకుంటే ఇక్కడనే ఉంటాం సార్. అదే ఉంటేనే మంచిదిలే. ఇవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఉండాలి కదా సార్. ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా కొన్నాళ్ళు అయితే కానీ మీకు 1-2 బ్యాచ్లు కంప్లీట్ అయితే కానీ ఇంకా మీకు బాగా అనుభవం రాదు. ఏది పొట్టేలైనా బ్యాచ్ 2 బ్యాచ్లు అమ్మాలి, పెంచి ఈ కోళ్ళు కూడా కొన్ని పెంచాలి, పెంచి అమ్మితే మీకు ఇంకా మంచి అనుభవం వస్తుంది. మరి ఎక్కడైనా తెలుసుకున్నారా మీరు పెడతప్పుడు? ఏం లేదు సార్, మేమే మా అనుభవంతోనే మేమే పెట్టి చూడాలన్నట్లు సాగినాం సార్. మొదలు పెట్టాలని చెప్పేసి స్టార్ట్ చేసినాం అట్లా. ఓకే ఓకే. మీరే అనుకొని చిన్నగా స్టార్ట్ చేసినాం. అంతకు ముందు ఏమన్నా కోళ్ళు ఉండేదా మీకు బావి దగ్గర? ఇటు ఒక 3-4 ఏళ్ళ కింద మన నాటుకోళ్ళు ఉన్నాయి. ఇక్కడ తిరుగుతున్నాయి కదా కొన్ని. ఇంతకు ముందు పోయినాయి మనం తిరుగుతున్నామని కానీ ఉన్నాయి ఇక్కడ ఈ తిరిగాయని మన నాటుకోలేగా? ఇవి నాటుకోలుగా బ్రీడ్ కోళ్ళే కానీ మన కొన్ని నాటుకోళ్ళు తిరిగి వస్తున్నాయి. అవి ఒక్కొక్క పిల్ల గింత సార్ 900 సార్. అవునా? పిల్ల 900. ఒక్కొక్క పిల్ల ధర 900. అంటే దీంట్లో అమ్మిండు మొన్న ఈ బ్యాచ్ లా. మొన్ననే వాట్సాప్ లో పెడితే ఇంకా తీసుకుపోయిండ్రు వచ్చి ఇక్కడే వచ్చి. అదే అంటే బ్రీడ్ కోళ్ళు కాబట్టి రేట్ ఎక్కువ. గుర్తుపట్టు వస్తుందా? పడతారు తెలుస్తుంది. అదే దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళకి దాని గురించి అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సార్. అది అంతకు ముందు నాటుకోళ్ళు ఎన్నాళ్ళ నుంచి పెంచుకుంటారు మీరు మామూలుగా? కొన్ని ఒక 10 కోళ్ళు మన ఊర్లో కోళ్ళు పెట్టుకున్నాం సార్. అవి ఇంకా మేము కొన్ని రోజులు పెట్టేసినాం, ఇంకా అమ్మేసినాం. అవి ఇంకా అవి ఎన్ని సాకినా రేట్లు రావు. 500, 300, 600 వస్తాయి ఒక్కొక్క కోడికి. ఇవి అట్లేమి ఉండదు సార్. అట్లా ఇవి 1000, 1500, 2000 ఉంటాయి అట్లా. దీనికి పెట్టే తిండి వేరే ఉంటుంది, దీనికి వచ్చే ధర వేరే ఉంటుంది, దీనికి వచ్చే లాభం వేరే ఉంటుంది. అదే దానికి పెట్టే తిండి అంటే దానికి మనం ఏం పెడతాం? అది బయట పొడుచుకొని తినేదే కదా. అందులోనే అవి మంచిగా పెద్దగా పెరగవు సార్. అవి ఇవి బాగా 2 కేజీలు, 3 కేజీలు, 5 కేజీల వరకు వస్తాయి. అట్లా మీకు గతం నుంచి కోళ్ళు పెంచిన అనుభవం ఉన్నది కాబట్టి దాన్ని తెలుసుకొని చిన్నగా దీని మీద కూడా స్టార్ట్ చేసినాం ఇట్లా. ఓకే ఓకే. సో అట్లా మీరు ముందలుకోవచ్చు. కూరగాయల సాగు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? కూరగాయలు కూడా ఈ వర్షాకాలం నుంటే స్టార్ట్ చేసినాం. అంతకుముందు మామూలుగా మక్కలు, ఈ వరిసేను ఇట్లా వేసుకునేది. వరిసేను, మినువులు, మక్కలు, జొన్నలు అవి వేస్తున్నాం. పంటలు అయితే తీస్తున్నాం. ఇప్పుడు కూరగాయలు కూడా వేస్తున్నాం. ఓకే ఓకే. అందుకొరకు ఇంకా మంచిగానే ఉంటుంది సార్. ఎందుకంటే చేసుకోవాలి, పని రోజు ఉంటుంది కదా. ఇంకా రోజు ఉంటుంది. ఎటు పోవడానికి ఉండదు సార్. ఇప్పుడు మీ దగ్గర అక్కడ కలిసేసిన మళ్ళీ ఎమ్మడే ఇక్కడ గొల్లు లేట్ అయితేనే వచ్చేసిన. అందుకొరకు మీరు కూడా ఆ రోజు వస్తా అంటారు కదా సార్. మీటింగ్కి వచ్చినాం మా అక్కడ హైదరాబాద్ లో వచ్చారా? అగ్రి షోకి వచ్చినాం. వచ్చి మీ దగ్గర కలిసి ఫోటో దిగి వచ్చినాం సార్. బాలరాజ్ మీ అందరినీ తీసుకొని మీరు కూడా వస్తాం, ఒకసారి వస్తాం, మీ ఊరికి వస్తాను. అందుకో రండి సార్ అని చెప్పి. గూడూరు కూడా పోయినట్టు వీడియో చూసినా? మనది గూడూరు మార్కెట్ కూడా చూపించిన వీడియో చూసినా సార్. మొత్తం చూసి అట్లా పోయి వచ్చి కొంచెం తెలుసుకొని చేయాలి. ఏదైనా తెలుసుకొని చేస్తేనే చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇది పెద్దన్న గారి బాలరాజు గారు చెప్తా ఉన్నది. దాదాపు 20-25 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న అనుభవం వారికి ఉంది. మొక్కజొన్న, వరి, మామిడి తోట ఇలాంటి పంటలు అయితే చాలా కాలంగా సాగు చేస్తున్నారు. వేరుశనగల వంటివి, బుడ్డలు అంటారు ఇక్కడ. సో ఇట్లాంటివి సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం అయితే ఇంకా వీళ్ళు అనేక రకాల కొత్త పనులు మొదలు పెట్టారు. అందులో
పొట్టేళ్ళు తీసుకొచ్చి పొట్టేళ్ళు పెంచుకుంటున్నారు, కోళ్ళు తీసుకొచ్చుకొని ఒక షెడ్ వేసుకొని ఒక 15,000 రూపాయల ఖర్చుతోటి ఒక షెడ్ వేసుకొని అందులో కోళ్ళను పెంచుతున్నారు. దాంతోపాటుగా కూరగాయల సాగు కూడా మొదలు పెట్టామంటున్నారు. పొట్టేళ్ళు అయితే మొత్తము 40 పొట్టేళ్ళు తెచ్చుకున్నారు, అంటే 20 జతలు తెచ్చుకున్నారు. ఇక్కడ వీళ్ళకి దగ్గరలోనే ఉంటుంది పెబ్బేరు సంత అంగడి, అక్కడ నుంచి తెచ్చుకున్నామని చెప్తున్నారు. ఒక జత వచ్చేసి 22,000 రూపాయలు ఖరీదు పడింది అని అంటున్నారు. దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళు 3 నెలల పాటు పెంచుకుంటే బక్రీద్ పండుగ వరకు కొంచెం బరువు పెరుగుతాయి, అప్పుడు అమ్ముకుంటే కొంత లాభం వస్తుందన్న అంచనాతో వాళ్ళు పెంచుతున్నామని చెప్తున్నారు. ఈ 40 పొట్టేళ్ల మీద ఈ ఖర్చులన్నీ పోయినా ఒక 2,000 రూపాయలు లాభం వస్తే 80,000 రూపాయలు వస్తుంది 3 నెలల పాటు అనేది వాళ్ళ అంచనా. ఎందుకనంటే ఇప్పుడు ఈ కాలంలో కొంచెం వ్యవసాయ పనులు పెద్దగా లేవు, ఎండాకాలంలోకి వచ్చేసాం మనము. వాళ్ళు తెచ్చుకున్నది ఫిబ్రవరి మొదట్లో అట్లా తెచ్చుకున్నారా మీరు? ఫిబ్రవరి మొదటి వారంలో అట్లా తెచ్చుకున్నారు. సో మనం మార్చి మధ్యలో ఉన్నాం ఇప్పుడు. సో ఈ కాలంలో కొంచెం పనులు తక్కువగా ఉంటాయి వ్యవసాయ పనులు, కాబట్టి ఈ సీజన్లో పొట్టేళ్ల పెంపకం కానీ కోళ్ళ పెంపకం కానీ ఇవి చేపడితే ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం కాబట్టి పని చేసుకున్నట్టుగా ఉంటుంది అనేది అంచనాతోటి వాళ్ళు తెచ్చుకున్నారు. వ్యవసాయ పనులు ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రం అలాంటి పనులు ఏవి పెట్టుకోము, పొట్టేళ్ల బ్యాచ్ కూడా మేము పెట్టుకోము అనేది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. పొట్టేలు మేపడం కోసము అక్కడక్కడ కొంత ఈ తైదలు, కొన్ని రకాల పెసర గింజలు ఇట్లాంటివి కొన్ని కలుపుకొని చల్లుకొని వాటిని తిప్పుకొస్తున్నారు. ఇక్కడంతా కూడా చిలకలు ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ కొంత తిప్పుతున్నారు. మిగిలిన సమయంలో మాత్రం దానా కూడా ఇచ్చుకుంటామని చెప్తున్నారు. దానికోసం మొక్కజొన్న చేను కూడా వేసుకున్నారు, వెనకాల కనబడుతుంది. మొక్కజొన్న పిండిని కూడా వీటికి దానాగా ఇచ్చుకుంటాము, గొర్రె పొట్టేల కోసమే దాన్ని వేసుకున్నామని చెప్తున్నారు. సో ఇట్లా వీటిని పొట్టేలను పెంచుతూ పొట్టేల మీద కొంత ఆదాయం తీసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. అదేవిధంగా కోళ్ళు కూడా పెంచుతున్నారు. ఈ షెడ్ వేసుకున్నారు, దాదాపు 15,000 రూపాయల ఖర్చు అయింది అని అంటున్నారు. ఎందుకంటే పెద్ద తడకలతోటి కొంచెం కొన్ని కర్రలు పోల్స్ అవి పట్టుకొని చుట్టూ చిన్న ఫెన్సింగ్ వేసుకున్నారు. సో ఈ పాములు అవి రాకుండా చిన్న జాలి కూడా కొట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా నాటుకోళ్ళు గతంలో పెంచుతున్న అనుభవం వారికి ఉంది. నాటుకోళ్ళు పెంచితేనేమో పెద్దగా ఎక్కువ లాభం రావట్లేదు, చాలా రోజులు సమయం పడుతుంది, 6 నెలల వరకు పడుతుంది ఒక కోడి పెరగడానికి. 500-600 ఇట్లా అడుగుతున్నారు. కానీ ఈ అడవిలో ఎక్కువ సంఖ్యలో వాటిని పెంచాలంటే కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం బ్రీడ్ కోళ్ళు తీసుకొని వచ్చి బ్రీడ్ వాటిని పెంచుకుంటున్నామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కొంత వాళ్ళకు అనుభవం ఉంది, అనుభవం మీద వాటన్నింటినీ చేసే ప్రయత్నం మొదలుపెట్టాము అనేది చెప్తున్నారు. పొట్టేళ్ళు పెంచడం కోసం కూడా నెల్లూరు జిల్లా గూడూరు అంటే మార్కెట్లకు వెళ్ళి చూసి వచ్చి అక్కడ ధరలు ఏ విధంగా ఉన్నాయి, అవి మనం తెస్తే ఎట్లా పెరుగుతాయి అన్న విషయం మీద కొంత పరిశోధన చేసి చివరిగా పెబ్బేరు సంతలో పొట్టేలను తెచ్చుకున్నామని చెప్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా పని చేయాలనుకుంటే ముందుగా ఆలోచన, ఏదైనా వీడియో చూసినప్పుడు లేదా ఎవరైనా చెప్పినప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాలి అనుకుంటే, ఆ పనిని మనం మొదలు పెట్టాలి అనుకుంటే క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ పని ఏ విధంగా ఉంది, దాంట్లో ఏ రకాలు ఉంటాయి, మనం చేస్తే ఏ విధంగా ఉంటుంది, దాన్ని పెంచడం ఏ విధంగా, మార్కెటింగ్ చేసుకోవడం ఎట్లా అనే విషయాల మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలి అసలు అవసరం అయితే చాలా ఉంటుంది అనేది వారు చేస్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. రకంగా జాగ్రత్తలు తీసుకొని చేస్తేనే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య పెంటమ్మ గారు, వాళ్ళ అబ్బాయి ఇట్లా అందరూ కలిసి వాళ్ళు ఇక్కడ పని చేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ బావి దగ్గరే ఉంటాము, పొలం దగ్గరే ఉంటాము అనేది కూడా చెప్తూ ఉన్నారు. సో ఇట్లా కూరగాయల సాగు చేసుకుంటున్నారు, ప్రధాన పంటలు సాగు చేసుకుంటున్నారు, పొట్టేలు పెంచుతున్నారు. ఈ బ్రీడ్ కోళ్ళ పెంపకం కూడా ఈ మధ్యనే మొదలుపెట్టారు. 1-2 బ్యాచ్లు పూర్తయితే వారికి ఇంకా కొంత ఎక్కువ అనుభవం వస్తుంది. వాటిని మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటారంటే ఏ విధంగా అమ్ముకుంటున్నారు, ఎక్కడ అమ్మడానికి అవకాశం ఉంది, ఏ సీజన్లో వాటిని పెంచుతున్నప్పుడు ఎట్లా ఉంటున్నాయి అనే అనుభవం కూడా వాళ్ళకు ఒక 2 బ్యాచ్లు పూర్తయితే మాత్రం ఇంకా మంచి అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం భవిష్యత్తులో కూడా వచ్చి వారికి వచ్చిన అనుభవాన్ని కూడా ఇంకా తోటి రైతులు ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి అనుభవాన్ని అప్పుడు కూడా అడిగి తెలుసుకొని ఇతర రైతులకు వివరించే ప్రయత్నం చేద్దాం. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.